నేను ఒక్కదాన్నే చేయడం కాదండి, ఇలా కొలతలు చూసి వంట చేయడం మా మిడిల్ క్లాస్ లేడీస్ అందరికీ వచ్చు. నేనేదో రాకెట్ సైన్స్ కనిపెట్టినంతగా గొప్పగా చెప్పారు. రాకెట్ సైన్స్ కైనా ఒక ఫార్ములా అంటూ ఉంటుంది కదా, కానీ వంటకల్లా ఉండదు కదా. ఒక్కోసారి రైస్ ఎక్కువ అవ్వచ్చు, ఒక్కోసారి కూర బాగా ఉడికి ఇంతే అయిపోవచ్చు, ఇలా ఏదైనా జరగచ్చు. కానీ వాటన్నిటినీ దాటి ఇంత కరెక్ట్ గా వంట చేయడం అంటే మాత్రం అది మామూలు విషయం కాదు. ఈ విషయంలో మీ ఆడవాళ్ళని మా మగవాళ్ళు మెచ్చుకొని తీరాల్సిందే. దాట్స్ మై ఒపీనియన్. మంచిది, మాటలు చెప్పాక ఫుడ్ వేస్ట్ చేయకూడదు తెలుసా? ఎందుకంటే ఇంట్లో ఫ్రిడ్జ్ కూడా లేదు కదా, ఎక్కువైన కూరలు ఎక్కడ పెడదాం, అందుకే సరిపడే అంతే చేశాను. అదే ఇంత పెద్ద న్యూస్ అవుతుందని నేను అస్సలు అనుకోలేదు. దీన్ని పెద్ద న్యూసెన్స్ చేసి అందరినీ టెన్షన్ పెట్టండి, అప్పుడు మీ కడుపు చల్లారుతుంది. రేపటి రోజు ఈ విషయం ఊరంతా తెలిసి ఇంట్లో పెద్దాయనకి భోజనం పెట్టకుండా బయట గెంటేశారని ప్రచారం చేస్తారు. ఇదంతా విని విషయం తెలుసుకోకుండా హరి మన మీద కోప్పడతాడు. అక్క, నువ్వు ఏదేదో ఊహించుకోవద్దు. కిరణ్ అన్నయ్య, ముందు హరి అన్నయ్యకి ఫోన్ చేసి విషయం అంతా చెప్పు. కిరణ్ ఈ టైంలో ఫోన్ చేస్తున్నాడు. హలో రే కిరణ్, ఏరా ఇప్పుడు ఈ టైంలో ఫోన్ చేసావు, అంత ఓకేనా? ఎలా ఉన్నావు అన్నయ్య? వదిన ఎలా ఉంది? మేము బాగానే ఉన్నాం రా. ఇప్పుడు భోజనానికి కూర్చున్నాం, ఇంతలో నువ్వు ఫోన్ చేసావు. సరే కానీ అమ్మ ఎలా ఉంది, నాన్న ఎలా ఉన్నారు? హలో, మాట్లాడు కిరణ్. అత్తయ్యకి మోకాళ్ళ నొప్పులు తగ్గాయా? మావయ్య టాబ్లెట్స్ వేసుకున్నారా? హలో, సరే అన్నయ్య, ఉంటాను. ముందు మీరు భోజనం చేయండి, తర్వాత మాట్లాడతాను. రే కిరణ్, హలో. వీడేంటి ఇంత సడన్ గా కట్ చేశాడు? అదే నేను అనుకుంటున్నానండి. కిరణ్ వాయిస్ లో ఏదో టెన్షన్ పడుతున్నట్టు నాకు అనిపించింది. ఏంటన్నయ్య, నాన్న గురించి అడుగుతానని ఏం అడగకుండా ఫోన్ పెట్టేశావు? అక్కన్న దాంట్లో కూడా అర్థం ఉంది. అన్నయ్య వదినికి ఇప్పుడున్న ప్రాబ్లమ్స్ చాలు. మళ్ళీ ఈ విషయం చెప్పి మరింత టెన్షన్ పెట్టడం నాకు ఇష్టం లేదు. ఇప్పుడు నాన్న అక్కడ లేడన్న విషయం నాకు అర్థమైంది. మనం వేరే మార్గంలో ఆలోచించాలి. అయ్యో అయ్యో అయ్యో, భగవంతుడా ఎంత పని చేసావయ్యా. ఇప్పుడు నేను ఆయన ఎక్కడ వెతకాలి? ఆయన లేకుండా నేను ఎలా బతకాలి? బాధపడకమ్మా, మేమంతా ఉన్నాం కదా. నాన్న ఎక్కడున్నా సరే వెతికి తీసుకొస్తాం. నువ్వు ఇలా బాధపడుతుంటే నీ ఆరోగ్యం పాడవుతుందమ్మా. కొంచెం ధైర్యంగా ఉండమ్మా. నాన్నని నేను వెతికి తీసుకొస్తాను. లేదు, ఇది నేను చేసిన తప్పు. నేనే సరిదిద్దాలి. మాయని నేనే వెతుక్కుంటాను. నా ఫోన్ ఏది? ఫోన్. అమ్మా, ఏమండి? అమ్మా అమ్మా, అమ్మా అమ్మా, అమ్మా అమ్మా, అమ్మా 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 అమ్మమ్మా, అమ్మా అంతా ఉన్నాం కదమ్మా. అమ్మా ఆగమ్మా. అమ్మా, అమ్మా ఏమండి, ఎక్కడున్నారండి? మిమ్మల్ని వెతికి పట్టుకొని ఇంటికి తీసుకొచ్చి మీ కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగుతాను. ఎక్కడికి వెళ్ళిపోయారండి? ఏమండి? అమ్మా, అమ్మా అమ్మా, ఆగమ్మా. అమ్మా అమ్మా, సింధు
అమ్ముని చూసుకుంటూ ఉండు. నానింటికి వస్తే నాకు ఫోన్ చేయి. అలాగే అక్క. వెళ్తున్నాను, జాగ్రత్త. కిరణ్ ఈ టైంలో ఫోన్ చేశాడేంటా అని మొదట కంగారు పడ్డాను, కానీ తర్వాత వాడితో మాట్లాడాక కొంచెం రిలాక్స్ అయ్యాను. నువ్వేం టెన్షన్ పడక లక్ష్మి, ఏం భయం అక్కర్లేదు. లేదండి, కిరణ్ ఎలా మాట్లాడతాడో నాకు బాగా తెలుసు. ఫోన్ చేయగానే వాట్సాప్ బ్రో అని మాట అనేవాడు, కానీ ఈరోజు డల్గా మాట్లాడాడు. ఏదో టెన్షన్లో మాట్లాడుతున్నట్టు నాకు అనిపించింది. ఎందుకు ఇబ్బంది పడుతున్నాడండి? పైగా మనం మాట్లాడుతుండగానే కాల్ కట్ చేసేశాడు. అదేముండదు లక్ష్మి, నాకు తెలిసి అమ్మకి అక్కకి తెలియకుండా ఫోన్ చేసి ఉంటాడు. సడన్ గా వాళ్ళు వచ్చి ఉంటారు, వాళ్ళకి దొరకకూడదని చెప్పి ఫోన్ కట్ చేసి ఉంటాడు, అంతే. ఏంటోనండి, నా మనసేం బాగాలేదు. కిరణ్ ఎప్పుడు ఇలా మాట్లాడేవాడు కాదు. మనమే ఇంకొకసారి ఫోన్ చేసి విషయం ఏంటో కనుక్కుందామా? ఎందుకు? మా అమ్మతో నాకుతోనో చివాటలు తినడానికా? నువ్వు అనవసరంగా ఓవర్ థింక్ చేస్తున్నావు లక్ష్మి. ఏం అయ్యి ఉండదు. ఏదైనా ఉంటే వాడు నాకు ఫోన్ చేసి చెప్తాడు కదా, అంతెందుకు, కనీసం సింధు అయినా ఫోన్ చేసి చెప్తుంది కదా. సరే, నువ్వు త్వరగా భోంచి, అవతల మనకి పోస్టర్ లాంటి చెప్పనుంది ఇంకా. అమ్మా, 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 ఏమండి? అమ్మా, 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 అమ్మా అమ్మా, ఈయన ఎక్కడైనా చూసారా? లేదమ్మా, చూడలేదమ్మా. ఏమండి? అమ్మా, ఏమండి? బాబు బాబు, ఇదిగో ఈ ఫోటోలో ఉన్నాయని ఎక్కడైనా చూసావా? చూడలేదమ్మా. చూడలేదా? ఏమండి? ఎక్కడ ఉన్నారండి? అమ్మా, ఇంకా లేట్ చేయకూడదు మనం. నాకెందుకో పోలీస్ కంప్లైంట్ ఇస్తే బెటర్ అనిపిస్తుందమ్మా. పోలీస్ కంప్లైంట్? రే, అన్నిటికీ తొందర పడకరా. పెద్దవాళ్ళం మేము ఉన్నాం కదా. అయ్యో, రే కిరణ్, ఇది మీ నాన్న చెప్పారా? చెప్పి ఇక్కడ పడిపోయి మనిషి కనిపించలేదంటే ఆయన ఎక్కడున్నారు? అయ్యో దేవుడా, ఆయనకి ఏమైందో?